మీరు జాబ్ మీద సిద్దిపేట మోడల్ గా ఉండాలని డిసైడ్ అయ్యారు. నాకు ఏమి వద్దు, ఈ రెండు చెప్పండి. సోషలిజం కి క్యాపిటలిజం కి తేడా ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ లో ఉన్నారా లేకపోతే మీరు ఇంతేనా? వి హర్డ్ దట్ యు వర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఐఎమ్ వెల్ రికగ్నైజ్డ్ యాజ్ సిద్దిపేట్ మోడల్ అక్రాస్ ద వరల్డ్. అక్రాస్ ద వరల్డ్. పోతే కూడా గేట్ దగ్గర ఏమైందంటే గెట్ అవుట్ అనేది వినిపించింది. స్టూడియో చుట్టూ ర్యాపిడోలు కొట్టుకుంటే వీడు స్క్రాప్ టైప్ కాదు, అరే వీడి దగ్గర కంటెంట్ ఉంది, రియల్గా సిద్దిపేట మోడలే. హాయ్ హలో నమస్తే అందరికి నమస్కారం. అన్ని ఎక్స్ V40 కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు ది మోడల్ అల్టిమేట్ మోడల్ సిద్దిపేట మోడల్ గారు. సిద్దిపేట మోడల్ ఇక్కడ అన్న ఫస్ట్ అన్నతోనే అన్న ఇంట్రడక్షన్ ఇప్పిస్తా నేను. అన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి. హాయ్ అగ్ని గారు, నేను సిద్దిపేట మోడల్గా వీడియోలు చేసినప్పుడు అంటే స్టార్టింగ్ కొమర్షియల్ దగ్గర నేను వర్క్ చేసేవాడిని. సిద్దిపేటలో చూడదగిన ప్రదేశం, టూరిజం అట్రాక్షన్. అక్కడ వర్క్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎట్లా నాకు ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నాయి. ఫారిన్ విజిటర్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి గైడ్ చేయడం. I'm coming from Austria, from Vienna. Madam, you visited that suspension bridge which is center of attraction here, and you visited this ruby necklace as well, and boating and sky cycling as well. These are the major attractions. And crossing the bridge, you visited this ruby necklace. Ruby means dark red color. The theme is red in color. You are visited that suspension bridge. ఈ విధంగా సిద్దిపేట కూడా ప్రమోట్ చేద్దాం, కొమ్మచ్చేరు కూడా ఈ టూరిజం అక్కడ టికెట్స్ ఇద్దామని. టికెట్స్ విజిటర్స్ టికెట్ కౌంటర్ కౌంటర్ లో కూర్చొని విజిటర్స్ కి వచ్చే విజిటర్స్ కి 10 రూపీస్ టికెట్, 10 రూపీస్ ఉంటుంది టికెట్. అయితే చాలా మటుకు నాకు అనిపించింది ఈ విజిటర్స్ ఇంకా చాలా కొందరు నాతో ఏమన్నారంటే అసలు ఈ లొకేషన్ గురించి మాకు తెలియదు, ఈ కొమ్మచ్చేరు సిద్దిపేటలో ఇట్లా టూరిజం ఉంది అని మాకు తెలియదు. అంటే నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, దీన్ని ప్రమోట్ చేద్దాం, ఏ విధంగానైనా నాలో కామెడీ యాంగిల్ ఉంది, నేను నవ్వించగలను. మీరు టూర్ గైడ్ గా చేసేవారా? అంటే యాక్చువల్గా టికెట్ కౌంటర్లో టికెట్లు ఇవ్వడమేనా జాబ్ అంతవరకే. ఆ టూర్ గైడ్ కాదు, కానీ నేనే నేమ్ మార్చుకొని దాన్ని గైడ్ లాగా నేమ్ మార్చుకొని కొంచెం ఎలివేషన్ ఇచ్చిన. అసలు మీకు ఫేమ్ ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది? ఫేమ్ అంటే ఇది ఫస్ట్ రీల్ నేను ఏం చేసిందంటే కొమర్చెరువు దగ్గరనే మమ్మల్ని తక్కువ వేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, మమ్మల్ని తక్కువ వేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ అని ఒక డైలాగ్ వేసిన. అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్, వీఆర్ సిద్దిపేట అని ఇట్లా ఒక చేసిన. ఎందుకు చేయాలనిపిస్తుంది ఫస్ట్? అదే యాక్చువల్లీ అంటే కొమర్షియల్ ప్రమోట్ అవ్వాలి. నేను నా రీల్స్ చేసిన అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కొమర్షియల్ దగ్గరనే ఉంటాయి, అంటే నేను పనిచేసిన ప్రదేశంలోనే. సిద్దిపేటని ఎవరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అసలు అని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఎందుకు అనిపించింది అంటే ఇంకా వీడియో అది ఎవరు తక్కువ చేసి మాట్లాడలే అనిపించలే, కానీ సిద్దిపేట వాళ్ళు ఏం తక్కువ కాదు, సిద్దిపేట వాళ్ళు అంటే నాకు అర్థమైంది ఏంటంటే క్రింజ్ అందరికి నచ్చుతుందని చెప్పి, సో మీరు ఆ క్రింజ్ కూడా చేస్తే అందరికి జనాలకి కావాలని అనుకొని చేస్తున్నారా? అంటే క్రింజ్ అంటే స్టార్టింగ్ నా వీడియోస్ అన్నింటికి కూడా కొమర్షియల్ చూసామా లేదా అని ఇట్లా పోకిరి స్పూఫ్ జగడమే అని రన్నింగ్ చేసినాయి. ప్రతిది కూడా మోడల్, మరి ముఖ్యంగా మోడల్ సిద్దిపేట మోడల్ అని ఇట్లా మోడల్ ఈ సూపర్ మోడల్ కోసం చేయడం మీలోనే క్రింజ్ ఉంది. అంటే ఈ చేసేటప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ ఏం పెట్టారంటే అరే నువ్వు క్రింజ్, నువ్వు స్క్రాప్ బ్యాచ్, వీడు అసలు చిల్లరగాడు, వేస్ట్ ఫెల్లో అని కామెంట్లు పెట్టిరు. పెట్టినప్పుడు నిజంగా కాదు అది. నేను ఆ కామెంట్లు పెట్టినప్పుడు ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు కూడా నేను ఇంకోటి ఫారిన్ విజిటర్స్కి నేను ఇంగ్లీష్లో గైడ్ చేసిన లొకేషన్ గురించి. అప్పుడు కూడా చాలా మంది అప్పుడు కూడా చాలా మంది ఏమనుకున్నారు అంటే వీడు స్క్రాప్ టైప్ కాదు, అరే వీడి దగ్గర కంటెంట్ ఉంది, రియల్గా సిద్దిపేట మోడలే అని. అప్పుడు కొంతమందికి మోడల్ అనే పేరు ఎలా వచ్చిందా చెప్పండి. మోడల్ అంటే ఇది సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు డైలాగ్ చేసి మోడల్ సూపర్ మోడల్ ఆ సాంగ్ పైన డాన్స్ చేసిన సిద్దిపేట మోడల్. అసలు నాకు తెలీదు, నేను అంటే ఆంధ్ర నుంచి. సో ఇప్పుడు మోడల్ అంటారు వాళ్ళు, నిజంగా మోడల్స్ అయితే కాదు, బట్ మోడల్ అని ఎందుకు పెట్టుకుంటారు అది నాకు ఇప్పటికీ తెలియదు. కాస్త దాని గురించి చెప్తే తెలుసుకుందాం అనుకుంటా. అంటే మోడల్ అంటే ఇప్పుడు మామూలుగా యూజువల్గా ఏంటంటే మోడల్ అనగానే హెయిర్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ వేసి చిరిగిన మొత్తం కంప్లీట్ టోన్ జీన్స్ వేసుకొని ఇట్లా అంతా షూస్ అంత స్క్రాప్ టైపు చప్రి, ఇట్స్ నథింగ్ బట్ చప్రి అని నన్ను కూడా చాలా మంది చప్రి అని కామెంట్లు పెట్టారు స్టార్టింగ్. నేను వాటికి భిన్నంగా
డిగ్నిటీగా ఇన్షర్ట్ వేసుకొని అవును, ఇన్షర్ట్ మీద ఉంటుంది. ఇన్షర్ట్ వేసుకొని మంచిగా డిగ్నిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కొంతమంది కామెంట్లు ఏం పెట్టారంటే ఇతను చప్రి కాదు, వీడు స్క్రాప్ క్రింజ్ లాగా కాదు, వీడు డిగ్నిటీ డ్రెస్ వేసుకొని మంచిగా ఫారిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డిగ్నిటీగా వేస్తుంది కాబట్టి వీడు రోల్ మోడలే అని నన్ను ఇక క్రింజ్ అనుకోలేదు. మీరు ఇంగ్లీష్లో టూర్ గైడింగ్ అదంతా చేశాను అంటున్నారు కదా, మాతో ఇప్పుడు ఒక 5 minutes ఓన్లీ ఇంగ్లీష్. English లో స్పీక్ టు us ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఓన్లీ ఇంగ్లీష్ అంటే మై యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. యా explain my name is Bejgam Venkatesh, but no one knows me as Bejgam Venkatesh. యువర్ నేమ్ ఇస్ Bejgam Venkatesh, BEJUGAM, Bejgam Venkatesh. ఓకే. But no one knows me as Bejgam Venkatesh. I am well known as Siddipet model, and I'm well recognized as Siddipet model across the world. Across the world. Honestly speaking, across the world. About the tourism guide, right? Almost a guide by then. So you might have spoken to a lot of foreigners. Yeah. So it's worldwide model. I don't know Siddipet English, model. but Thank you. I hope you understood clearly about that Siddipet model reached across the world. We've heard that you were a UPSC aspirant. Yeah, but initially, like, you know, when I used to work at Komacheru as a ticket counter cashier. Yeah. అంటే సాయంకాలం వరకు ఈవినింగ్ విజిటర్స్ వస్తుంటారు, ఫ్లోటింగ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే 6 to 9 అట్లా, క్లోజింగ్ టైం 9 o'clock అది. అప్పటి వరకు కూడా విజిటర్స్ అసలు ఉండరు. ఆ టైంలో నాకు చదువుకోవడానికి కూడా టైం దొరుకుతుందని నేను యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అని చేశాను. ఆ బుక్స్ తీసుకెళ్ళి అన్ని బుక్స్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. అయితే నాకు అనిపించింది ఇక మధ్యలో ఈ వీడియోస్ చేయడం ద్వారా కూడా నేను ఒకసారి జబర్దస్త్ అవకాశం వచ్చింది, ఒక ఎపిసోడ్ వెళ్ళాను. వచ్చింది కాబట్టి ఒక 2 డైలాగులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరు ఆపిరా నేను ఆపిర్రు అంటే ఓటీపీ ఆపరంటాం ఓటీపీ కావాలి. యాదమరాజు బ్రదర్ పిలిచాడు ఒక ఎపిసోడ్ బాగానే వచ్చింది, అది కామెడీగా. ఇంకా మళ్ళీ పిలవలేదు వాళ్ళు, మళ్ళీ అవకాశాలు వస్తాయని నేను భావించినా కానీ పిలవలేదు. అయితే ఇక మధ్యలో ఈ వీడియోస్ చేయడం ద్వారా ఐ లాస్ట్ టచ్ విత్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్ చెప్పండి. యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, నైస్ నైస్. ఇట్ ఈస్ ద బాడీ రిక్రూటింగ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ ఇండియా. నైస్ నైస్. అండ్ అలాగే యూపీఎస్ అంటే గుర్తొచ్చింది, మీరు ఎంపీగా ఎమ్మెల్సీగా కింద కూడా చేశారని విన్నాను. అవును, అంటే కొంతమంది కామెంట్లలో కొందరు ఏం చేశారంటే వీడు డబ్బుల గురించి మాత్రమే చేస్తుండు, కాంట్రిబ్యూషన్స్ వస్తే ఫోన్పే పెట్టిండు, డబ్బుల కొరకే చేసిండు మెయిన్ ఎజెండా అని అన్నారు. కానీ అది కాదు, నాకు ఎంపీగా కంటెస్ట్ చేస్తే 1264 ఓట్స్ వచ్చినాయి, 1264 ఓట్లు వచ్చినాయి. చాలా మంది వాళ్ళందరికీ నేను ఎప్పుడు గ్రేట్ఫుల్లే, ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఓటేసిన. అసలు మీకు ఎందుకు పోటీ చేయాలని ఎందుకు అనిపించింది అది చెప్పండి ఫస్ట్. మోటివేషన్ ఏంటి అసలు? మీరు అసలు ఏ ఉద్దేశంతో పాలిటిక్స్ లోకి వెళ్ళాలనుకున్నారు? మెయిన్ ఉద్దేశం నాకు ఒకటే అనిపించింది, ఏంటంటే సామాన్యులు ఫర్ బెటర్ సొసైటీ, కామన్ మ్యాన్ ముందుకు వస్తేనే సొసైటీ బాగుంటుంది అన్న ఒక సంకల్పంతో నేను ముందుకు వచ్చాను. బిగ్ బాస్ గురించి మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అసలు నువ్వు బిగ్ బాస్ అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అది ఇందాక చెప్పావు చూడు, 2007 లో గేట్ దాకా వెళ్తే గెట్ అవుట్ అన్నారు, లోపలికి వెళ్ళారు కదా, తర్వాత ఏం జరిగింది? అంటే నేను ఫస్ట్ బిగ్ బాస్ గురించి అని సీజన్ 7లో నాకు అనిపించింది, అంటే గేట్ వరకు వెళ్ళిన అసలు అంటే ఎట్లా అప్లై చేయాలి నాకు టు బి హానెస్ట్ నాకు తెలియదు. స్ట్రాటజీ అంటే దాని ప్రొసీజర్ ఎట్లుంటది అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి ఆప్షన్ ఇవ్వలేదు. అదే తెలియదు, ఓన్లీ సెలబ్రిటీస్. అయితే ఎలా పిలుస్తారు అంటే మామూలుగా నేనైతే స్టూడియోల చుట్టూ తిరిగిన, మా అమ్మగారిని కూడా తీసుకెళ్ళిన, గేట్ దగ్గరికి రానియలేదు. స్టార్ మా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 7 acres వెళ్తే అక్కడ గెట్ అవుట్ అన్నారు. గేట్ ముందు ఒక వీడియో తీసిన, గేట్ ముందు వీడియో తీసిన 1,30,000 అన్నారు. లోపలికి రాని వాళ్ళే గెట్ అవుట్ అని తోసేసారు కాలర్ పట్టుకొని. ఇంకా మరి తర్వాత వచ్చేసి స్టార్ మా వెళ్ళిన, బాబు నువ్వు స్టార్ మా ఇల్లు అక్కడ ఏమన్నా మరి వాళ్ళ ఆడిషన్స్ ఏమన్నా దాని ప్రాసెస్ ఎట్లుంటుందని చెప్తారేమో బహుశా అంటే, రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా స్టార్ మా వెళ్తే అక్కడ కింద సెక్యూరిటీ అన్నాడు, మేము పైన ఫ్లోర్కి అలో చేయము, మామూలుగా ఇక్కడనైతే ఆడిషన్స్ అయినాయి ఇంతకు ముందు కూడా, మేము ఎవరు పర్మిషన్ లేదు, మేము పైన ఫ్లోర్కి అలో చేయమన్నారు.
అసలు నా మైండ్లో మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కే. అసలు ఎట్లా ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది సమ్ క్వశ్చన్స్ వేర్ గోయింగ్ ఇన్ టు మై మైండ్. తర్వాత వచ్చేసి ఒక అన్న అంటే మా సిద్దిపేటలోనే ఉంటాడు, నజీమ్ అన్న అని, అన్న నజీమ్ తషు అని. అన్నని కలిస్తే తమ్ముడు ఇట్లా దాన్ని ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది, పలానా డేట్ వచ్చింది కదా ఒకసారి అప్లై చేయి, నీ 3 minutes వీడియో అప్లోడ్ చేయి, ఇట్లా చెయ్యి, ముందు దీని ప్రాసెస్ ఇట్లుంటుంది అంటే ది బెస్ట్ ఇవ్వు అని అన్న చెప్పిండు. యాక్చువల్గా నా వీడియో కూడా అది 3 minutes వీడియో కూడా అంటే అన్న వాళ్ళ స్టూడియో ఉంది, ఒకటి స్టూడియో ఉంది అన్నకు. తను నైట్ అది లేట్ నైట్ అయింది, యాక్చువల్గా 11 అట్లా అయింది. ఇక నా ఫేస్ యాక్చువల్గా కామెంట్లలో కూడా పెడుతురు, నీ ముఖం ఫస్ట్ కనబడతలేదురా, వీడియో లైట్ పెట్టి వేసుకొని నీ ముఖం కనబడాలంటే అని. అంటే ఇంకా అన్న స్టూడియోలో లైట్స్ ఉన్నాయి, అవన్నీ ఫేస్ మీద పెట్టి చెప్పింది నిజంగా క్రిటిసిజం లో తీసుకొని నిజంగా లైట్ పెట్టుకొని తీసారా? వెంటనే లైట్ అన్న వాళ్ళ స్టూడియోలో అన్న లైట్ పెట్టిండు, చేసినాం. మంచిగా స్ట్రాటజీ ఇట్లా వెళ్ళాలి అని తను చెప్పిన కొద్దీ నేను అప్రోచ్ అయినా, చేసిన గ్రూప్ డిస్కషన్ అంటే ఇక బాగానే మాట్లాడినా, స్టెప్ బై స్టెప్ ఇక మాట్లాడినా. ఎప్పుడు ఇది వీడియోస్ పెట్టాలి అప్లోడ్ చేయాలి, కామనర్స్ అప్లోడ్ సెలబ్రిటీ లాగా ముందు వెళ్దాం అనుకున్నారు కదా? అవును 7 అదంతా. అవును. ఇప్పుడు మీకు ఆపర్చునిటీ కామనర్స్ నుంచి వెళ్తున్నాను అని ఏమైనా ఫీలింగ్ ఉందా? కామనర్స్ వెళ్తున్నా అనే ఫీలింగ్ ఏం లేదు, కానీ అంటే సెలబ్రిటీ కేటగిరీ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తా ఏంటంటే, కామనర్స్ అది ఇట్లా రాగానే ఒక అన్న విజయానంద్ అన్న అని కూడా ఉంటాడు, అన్న కూడా ఏమన్నాడంటే, తమ్ముడు నువ్వైతే నీ ప్రొఫైల్ సబ్మిట్ చేయి, వీడియో పెట్టా అని అంటే, తర్వాత అన్న పెట్టగానే లాస్ట్ డే క్లోజింగ్ డేట్ వస్తుంది అనగా నేను చేసేసిన. ఇంకా నాకు అనిపించింది కామనర్స్ అంటే నేను సెలబ్రిటీ అంటే ఫైనాన్షియల్ కూడా ఎదగాలి, నేను ఫైనాన్షియల్గా ఇంకా పూరెస్ట్ ఆఫ్ ద పూర్గానే ఉన్నా, నేను కామన్ మ్యానే కదా అని కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్తే ఫస్ట్ జూమ్ కాల్ ఇంటర్వ్యూలో బాగానే మాట్లాడినా. నీకు ఫస్ట్ నువ్వు అప్లోడ్ చేసిన 10 రోజుల తర్వాత నీకు కాల్ వచ్చింది? ఒక 1 week ఏమో అయింది అనుకుంటా. నీకు కాల్ వచ్చినప్పుడు అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి తప్పిస్తున్నారు కదా. అవును, ఎట్లా అనిపించింది అంటే ఇంకా సరే సూపర్ ఎక్సైటెడ్, చాలా హ్యాపీ అనిపించింది. అసలు ది బెస్ట్గా ఇవ్వాలి, బెస్ట్గా మాట్లాడాలి అని నేను రియల్గా నా పరిస్థితులు ఏందో అన్ని ఎమోషనల్గా ఏంటి అనేది వాట్ అనేది మంచిగా మాట్లాడినా. అసలు ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఐ విల్ చెరిష్ దట్ మూమెంట్ ఫర్ ఎవర్, ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, మంచిగా మాట్లాడినా. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ బాగా చేసిన. నెక్స్ట్ రౌండ్ కి మీరు సెలెక్ట్ అయ్యారని కాల్ చేశారు కదా, అప్పుడు ఇంకెలా అనిపించింది? అంటే అదే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి వాళ్ళు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇట్లా జీడీ ఉంటుంది అని నెక్స్ట్ రౌండ్ పిలిచినప్పుడు కూడా నాకు అసలు నా ఆనందానికి అవధులు లేవు. అసలు నేను మోడల్ అని డ్యాన్స్ చేసిన నా సాంగ్ పైన. కాల్ వచ్చిందా లేదంటే మీకు మెయిల్ వచ్చిందా? మెయిల్ వచ్చింది, కాల్ కూడా చేసారు. మెయిల్ కాల్ వచ్చింది. ఇంకా నేను నా పాటని మోడల్ సాంగ్ వేసుకొని డ్యాన్స్ చేసిన. ఇంకా ఎందుకు డాన్స్ చేశారో ఎవరికి తెలియదు కదా. తెలియదు, ఎందుకంటే బిగ్ బాస్ అవుతుంది, ఒక నా గోల్ అది, ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వబోతున్నా అన్న ఒక బర్నింగ్ డిజైర్, నాలో ఉన్న డిజైర్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని హ్యాపీగా డాన్స్ చేసి ఎగిరి. న్యూస్ అంతా కడుపులో దాచుకున్నారు కదా ఎవరికి చెప్పకుండా, ఎలా అనిపించింది? ఎవరికి చెప్పట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి అంతా ప్రమోట్ చేస్తున్నాను, ఎవరికి చెప్పలేకపోతున్నాను అన్నట్టు ఉంటుంది కదా. అది ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అసలు ఎమోషన్ ఏంటి? ఎమోషన్ ఇప్పుడు ఎవరికైనా పెద్ద ఛాన్స్ వచ్చాయంటే చెప్పేసుకోవాలి అనిపిస్తుంది, అందులో మీరు దీనికోసమే తప్పిస్తున్నారు కాబట్టి పబ్లిక్ గా ఎలాగా. హాయ్, నేను మీ సిద్దిపేట మోడల్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నన్ను బిగ్ బాస్లోకి పంపించండి, మీరందరూ సపోర్ట్ చేయండి నన్ను. ఈ వీడియో నాగార్జున సార్ దాకా షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి నన్ను పంపించండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. వెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్ కి, ఏం చేద్దామని? ఐ వుడ్ లైక్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. ఒకసారి చెప్పు ఏదైనా డైలాగ్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? నీలో ఏం టాలెంట్ ఉందంటావు? ఇదే సార్ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్. మీరు ర్యాపిడో డ్రైవర్ కూడానా? జీవనాధారం అదే, ఇక చేసుకుంటా కూడా ఎంటర్టైన్మెంట్ రీచ్ చేస్తున్నాం మేడం అందరినీ నవ్వించడానికి. సరే పెళ్ళెందుకు కాలేదు? ఆ సిద్దిపేట మోడల్ కి దగ్గర మోడల్ ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నా.
అంటే నజీమన్న మామూలుగా ఏం చెప్పాడంటే తను అంటే ఆల్రెడీ బిగ్ బాస్ గురించి తనకు స్ట్రాటజీ అంతా తెలుసు అన్నట్టు ఏదో అప్రోచ్ అవ్వాలని. తను ఏం చెప్పాడంటే అరే నువ్వు సూపర్ ఎక్సైట్ అవుతావు, ఎట్లా హ్యాపీనెస్ ఉంటుంది, అందరికి చెప్పాలని కూడా అనుకుంటావు, కానీ ఇదైతే కాన్ఫిడెన్షియల్ తమ్ముడు, నువ్వు ఇది ఎవరికి చెప్పకూడదు, అవుతే చాలా సంతోషమే, అప్పుడు నువ్వు చాటింపు చేసుకో, నాకు ఓటింగ్ వేయండి అని బ్రతిమాలుకో, అదంతా ఉంటుంది. ఇప్పుడైతే ఎవరికి ఏం చెప్పొద్దురా తమ్ముడు అంటే నేను అన్న చెప్పిన గైడ్ లైన్స్ని ఫాలో అయినా. ఓకే, మీకు మెంటర్ అన్నట్ట? ఒక మెంటర్ లాగా, అంటే బిగ్ బాస్ స్ట్రాటజిస్ట్ కూడా ఆబ్వియస్లీ. ఎందుకంటే తను పేరేంటి మీకు? ఎవరు చెప్పారు నీకు? నజీమ్ తషు అని అన్న ఉంటాడు. ఓకే, ఆ అన్న చెప్పిండు. ఆయన ఇక్కడ ఉంటారు? అన్న సిద్దిపేటలోనే ఉంటాడు. అన్నకు ఒక స్టూడియో ఉంది. ఓకే, ఇంకా మీరు అడగక ముందే చెప్తున్నా, అంటే చెప్పాలో వద్ద తెలియదు కానీ చెప్పండి. అంటే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తెలుసు అనుకుంటా, రైతు బిడ్డ. తనకు నజీమ్ అన్న సపోర్ట్ చేసిండు. అంటే ఇది అన్నకు ప్రశాంత్కి కంప్లీట్గా నజీమ్ అన్న సపోర్ట్ చేసిండు. ఇంకా మీరు బహుశా తన ఎపిసోడ్స్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే ప్రశాంత్కి ఒక లెటర్ వస్తుంది, శివాజీ అన్న చదువుతాడు. అప్పుడు నజీమ్ వచ్చిండ్రా మమ్మల్ని చూసుకోనికి అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. ఆ లెటర్ చదువుతాడు ఎవరు? శివాజీ అన్న చదువుతాడు, శివాజీ సార్ చదువుతాడు. ఆ అన్ననే నాకు ప్రేమతోని మాట్లాడి ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి ఆల్రెడీ తెలుసు. తను ప్రశాంత్ కూడా కర్త కర్మ క్రియ లాగా మెంటర్షిప్ చేసి సపోర్ట్ చేసి చూస్తే మీరు మామూలుగా అన్న పేజ్ మీరు సెర్చ్ చేసి చూస్తే సరే. మీకు ఫస్ట్ మీరు అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్ళాక మీకు ఏమనిపించింది? ఓకే, నేను సీజన్ 7 నుంచి ట్రై చేశాను, ప్రతిసారి సీజన్ 8లో కూడా అవ్వలేదు. ఇంకా అసలు ప్రాసెస్ తెలియలే. గేట్ దగ్గరికి పోయి పలుమార్లు పోతే కూడా గేట్ దగ్గర ఏమైందంటే గెట్ అవుట్ అనేది వినిపించింది. స్టూడియో చుట్టే ర్యాపిడోలు కొట్టుకుంటే ఖర్చుల మందం మా ఫ్రెండ్ గారి రూమ్లో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు నా ఫ్రెండ్ ఉండే ఇందిరానగర్ గడ్డల్ని, అంటే గడ్డపైనే ఉంటాడు, అలా అన్నపూర్ణ స్టూడియోస్ అపోజిట్లోనే. తన రూమ్లో ఉంటూ బాగానే ప్రయత్నించినా కానీ గెట్ అవుట్ అన్నారు. ఇంకా ఒక్కసారిగా అది పిలుపు వచ్చి బిగ్ బాస్ నుండి అందులో గేట్లోకి అడుగు అదే ఓటీపీ చెప్పి అడుగు పెట్టినప్పుడు అసలు నా ఆనందానికి అవధులు లేవు అసలు. అంటే ఇంకా మాటల్లో చెప్పలేను, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ ఇంకా అది అచీవ్ చేస్తే అసలు 2 years నుంచి కూడా ప్యాషన్గా ఒక పట్టుదలగా ప్రయత్నించిన కాబట్టి అది అయితే బెటర్ ఏమో అనుకున్నా, కానీ మధ్యలో అట్లా డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ఇంకా కొంచెం చాలా స్ట్రగుల్ అయినా. ఎన్నెన్నో షోలు ఉన్నాయి, మీరు ఆల్రెడీ జబర్దస్త్లో కూడా చేశారు. బిగ్ బాస్ అంటేనే మీకు ఎందుకు ఇంత తపన? బిగ్ బాస్ అంటే హానెస్ట్గా చెప్తున్నా, రైట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. ఏంటంటే నా ఎంటర్టైన్మెంట్ అందరికి చేరువైతుంది, ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేస్తా. ఇన్ అడిషన్ టు నాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇల్లు మాది బాగాలేదు, అమ్మ నాన్నలకు ఆర్థికంగా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి అలా డబ్బులు కూడా వస్తాయి అని కూడా అదొకటి కూడా రీజన్ కాదు. ఇప్పుడు మనకి అందరూ తెలిసిందే గ్రూప్ డిస్కషన్స్లో రకరకాల గ్రూప్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ అసలు? నాది G4 గ్రూప్ 4 ఇచ్చారు. అందులో మా గ్రూప్లో టాపిక్ కూడా అంటే టాపిక్ పైన మంచిగా డిస్కస్ చేయమన్నారు. మంచిగా డిస్కస్ చేసిన, చాలా బాగా మాట్లాడారు. అసలు హోల్ సినారియో మీరు వెళ్ళగానే మీ దగ్గరకు వచ్చేసి అది మీకు అంతా ఎలా అనిపించింది ఒకసారి వాక్ త్రూ చేయండి. అంటే మీరు లోపలికి వెళ్ళారు, ఓటీపీ చెప్పారు, లోపలికి వెళ్ళారు, మీ ఫీలింగ్స్ ఏంటి, ఎవరిని కలిసారు ఏంటి చెప్పండి. అంటే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఇట్లా మీకు అని చెప్పారు కదా. చెప్పగానే అది వాళ్ళ గ్రూప్ డిస్కషన్ మేడం దగ్గరికి ఒకసారి మేడం ఉండే ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ మేడం మీరు తీసుకెళ్ళిపోయారా? ఫస్ట్ ఒకటి ఫామ్ నింపమన్నారు కదా. కొన్ని పేజెస్ ఉన్నాయి, చాలా పేజెస్ ఉన్నాయి. అవి ఒక యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లాగా డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ఏమో సంతకాలు పెట్టాము జీతంలో అన్ని సంతకాలు మాత్రం పెట్టించుకున్నాం. డిస్క్రిప్టివ్ ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 250 words లో ఆన్సర్ రాయండి, ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ అన్నట్టు అన్ని. అంటే అది ఎస్ఆర్ నో టైపే ఉంది, కానీ అన్ని రాసేసరికి ఒక మెయిన్స్ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ టైప్ అనిపించింది. అన్ని రాసేసిన ఇంకా తర్వాత లంచ్ దే ప్రొవైడెడ్ లంచ్, ఐ హ్యాడ్ మై లంచ్. అండ్ తర్వాత స్టూడియో భోజనం బాగుందండి. స్టూడియో భోజనం అదిరిపోయింది. నేను వెజిటేరియన్ తిన్నా, వెజ్
మంచి కర్రీస్ ఉన్నాయి, పన్నీర్. మీరు ఏమిటండి foodie మీరు కదా, మీరు foodie veg కదా ఏంటి? మీరు వెజ్ తినడం ఏంటి అంటే ఇక బయట కొంచెం ఏమిటో ఈ లోకంలో ఎలా తయారయ్యారంటే అంటే బయట రామ. బయట వెజిటేరియన్ తినడానికి ఇష్టపడుతుంటాను అన్నట్టు. అండ్ ఇక ఇంటి దగ్గర మాత్రం మాంసం తింటారా? ఇంటి దగ్గర అంటే కొంచెం ఇక హోమ్ మేడ్ వేరే ఉంటది కదా, అంటే స్పైసీగా ఆ ఫ్లేవర్ వేరే. అచ్చా మీకు అమ్మ జంక్ చేతి ఫుడ్ వంట. నచ్చదా? ఆ, ఏమిటండి జంక్ ఫుడ్ కి ఇంట్లో ఫుడ్ కి తేడా ఏమిటండి? జంక్ ఫుడ్ అంటే కొంచెం జంక్ ఫుడ్ తింటే లావ్ అయిపోతా అని భయం ఉంటుంది నాకు. అమ్మో అవును, సిద్దిపేట మోడల్ గారు ఫిట్ గా ఉండాలి మరి. ఫిట్ గా ఉండాలి, హీరోలా ఉండాలని అనుకుంటారా అదే గురువు గారు? మహేష్ బాబుతో పోటీ ఇప్పుడు. అంటే మహేష్ బాబు గారు కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. ఫుడ్ డిసిప్లిన్ ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు సార్ది కూడా చూశాను నేను. చపాతీ పూరీలు ఉన్నాయి ఒక 2, చపాతీస్ 2, ఇట్లా ఏంటంటే చాలా డిసిప్లిన్. అమ్మగారు కూడా అంటది అప్పుడప్పుడు, నువ్వు లావ్ అవ్వవురా, లావ్ అవుతా అని భయపడకు, ఫుడ్ తినకుండా కూడా ఆరోగ్యం వీక్ అయిపోతుంది, కాబట్టి ఫుడ్ కూడా తినాలిరా. గురువు గారు మీకు అర్థమవుతుందా? మీరు పదే పదే మహేష్ బాబుతో పోల్చుకుంటున్నారండి. ఫ్యాన్స్ విన్నారంటే ఎడంకాలతో తన్నారనుకోండి, అవును, అంటే నేను ఎటు పడతామో మనకే తెలీదు. నేను మహేష్ బాబు లాగా ఫీల్ అవుతున్నా అని అనట్లే. మహేష్ బాబు సార్ రోల్ మోడల్, ఇన్స్పిరేషన్. చాక్లెట్ మిల్క్ మహేష్ బాబు సారు మిల్క్ బాయ్ అయితే నేను మిల్క్ బాయ్ని కాదు, చాక్లెట్ మిల్క్ ఇచ్చే గేదె అని కామెంట్ ఇస్తారు. అది ఏదో సినిమాలో సునీల్ ఉంటది, కానీ మిల్క్ ఇచ్చే గేదె అని కాదు, జస్ట్ అందరిని కామెంట్. మోడల్, సిద్దిపేట మోడల్. మోడల్ అంటే ఏమనుకున్నారు? మహేష్ బాబు మిల్క్ బాయ్ అయితే ఈయన chocolate milk డార్క్ boy. చాక్లెట్ బాయ్. Dark డార్క్ చాక్లెట్. ఇప్పుడు మీ మేకప్ కి వాళ్ళు ఇప్పుడు సిగ్మా అనేసి ఇట్ని చేసుకుంటారు, చూసుకోండి. అవును, మేకప్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అగ్ని గారు. మీరు ఏంటంటే నన్ను ట్రాన్సిషన్ చేసి ఈ అందమైన ముఖానికి ఇంకా రెట్టింపు అందాన్ని ఇచ్చారు. అసలే Thank you, అగ్ని గారు. విషయం చెప్తా, అగ్ని గారు ఇంతకుముందు చేసిన ట్రాన్సిషన్ ఏవైతే ఫేసెస్ ఉన్నాయో అవన్నీ ఒక ఎత్తు, సిద్దిపేట మోడల్ ట్రాన్సిషన్ మరో ఎత్తు. ఓకే ఇప్పుడు మీరు గ్రూప్ డిస్కషన్కి వెళ్ళారు కదా, అది అయిపోయింది. పొద్దున వెళ్ళుంటారు, ఏ టైంకి వచ్చారు బయటికి? అంటే 6 o'clock సన్సెట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళినాం 11 o'clock అట్లా అరైవల్. తర్వాత డిపార్చర్ వచ్చేసి అరౌండ్ 6:30, సన్సెట్ అయిపోయింది 6:30 అట్లా అయిపోయింది. ఇంకా చాలా డిస్కషన్. ఇప్పుడు రైల్ బండ్ అండి, డిపార్చర్ గాడి సంఖ్య 1 2 3 4 సిద్దిపేట గారు వెళ్తారు ఇప్పుడు. అవును, ఓకే. అంటే ఐ డిపార్టెడ్, మై డిపార్చర్ ఎట్ దట్ టైమ్ ఏంటంటే అరౌండ్ 6 o'clock. ఇంకా తర్వాత ఏమైందంటే ఇక ఫేస్ అంతా వాడిపోయింది, చాలా సాయంత్రం అయింది. ఇంకోటి ఏంటంటే మాకు టాపిక్ ఇచ్చారు. టాపిక్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారా అనే టాపిక్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ దానికి మెయిల్ ఎప్పుడు వచ్చింది? నెక్స్ట్ దానికి మళ్ళీ మెయిల్ వచ్చింది. అంటే నాకు తెలిసి అంతే షార్ట్ స్పాన్, అంటే 2-3 days 4-5 days అయినాయేమో బహుశా. ఓకే, 5 days అయిందా? అంతే. వెంటనే ఇంకా మెయిల్ వచ్చింది, రండి ఇట్లా హోటల్లో స్టే చేయండి అని చెప్పారు. అదంతా జరిగింది. ఇంకా అగ్ని పరీక్షలో టాప్ 44లో 15లో నేను ఉంటానేమో అని అనుకున్నా, బాగానే మాట్లాడినా. కానీ వాళ్ళు అన్నారు ఒకటైతే, వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏం చెప్పారంటే, అభిజిత్ గారు వాళ్ళు కూడా శ్రీముఖి మేడం యాంకర్, వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, నువ్వు కామన్ మ్యాన్ ఎలా అవుతావు, నువ్వు సెలబ్రిటీవి అని ఇట్లా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు ఇంకా అదే కొన్ని క్వశ్చన్స్ అడిగారు, డైలాగ్స్ చెప్పమన్నారు, చెప్పిన. మిమ్మల్ని బిగ్ బాస్లో తీసుకోవడానికి మీరు ఏంటి స్పెషల్ అని అడిగితే ఏం చెప్పారు? అదే ఎంటర్టైన్మెంట్ నేను సోషల్ మీడియాలో చేస్తున్నా. చాలామంది కూడా వచ్చి భుజం తట్టి నన్ను నువ్వు మంచి వీడియోలు చేస్తున్నావు అని కమర్షియల్ ఎక్స్ప్లోర్ చేయడానికి బదులు నాతో ఫోటోలు దిగేటోళ్ళు. ఇదే ఎంటర్టైన్మెంట్, ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం అవ్వద్దు. ఈ ఎంటర్టైన్మెంట్ నేను ఆడియన్స్ అందరినీ చాలా మట్టుకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, అవకాశం. మీరు బిగ్ బాస్లో స్ట్రాటజీలు అవన్నీ వేయగలననేసి మీరు అనుకుంటున్నారా? వేస్తా, ఎందుకంటే నేను దాని ఏమంటారు ఇచ్చిన టాస్కులు మంచిగా ఆడగలుగుతా, నేను డ్యాన్సులు చేయగలుగుతా, డైలాగులు చెప్పగలుగుతా, సాంగ్లు పాడగలుగుతా. మార్నింగ్ లేవగానే పాట పాడి సాంగ్ పాడడం కానీ ఇట్లా మొత్తం ఏంటంటే
నేను మైండ్ గేమ్తో మంచిగా, ఎందుకంటే ఇంతకుముందు నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే ఆయన రాహుల్ సిప్లిగంజ్ గారు ఉండే. తను రీసెంట్గా కూడా తెలంగాణ ప్రభుత్వం తనకు నజారాని ఇచ్చింది గిఫ్ట్గా, తను చేసిన కాంట్రిబ్యూషన్ గాను, అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో. ఇంకా తను మైండ్ గేమ్ ఆడిండు, ఎత్తుకుపై ఎత్తాడి. అన్న మీరు మైండ్ గేమ్ ఆడగలరా అని ఆడతా, అడుగుతున్నాను. నేను ఆడతా. అదే తను మేము అది అడుగుతుంటే ఎంటర్టైన్మెంట్ అంటున్నారుగా, ఆడతా. ఎలా ఆడగలరు? మాకు ఏదైనా కొంచెం మీ స్ట్రాటజీస్ ఏమైనా. స్ట్రాటజీస్ మీకు చెప్తే అవి రివీల్ అవుతాయి కదా, అవి టాప్ సీక్రెట్. అన్న మీ స్ట్రాటజీస్ చెప్పొద్దు. అక్కడ 18 మంది వస్తారు. 18 మందికి 18 విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. అవును, విభిన్నంగా ఆలోచించే మనస్తత్వాలు ఉంటాయి. మీరు చిన్న పెద్ద అందరూ ఉంటారు. మీరు అక్కడ వాళ్ళందరికి పోటీ ఎలా ఇవ్వగలరు? వాళ్ళందరికీ పోటీ మీరు ఎలా ఇవ్వగలరు? పోటీ ఇవ్వగలనంటే నేను నా క్యారెక్టర్ ఎట్లుంటుందో రియల్ క్యారెక్టర్తో ఉంటా అంతే. మీరు ఇలాగే మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని మీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది నాకు. దాని గురించి Manipulate చేసేస్తారేమో. ఓకే, మ్యానిపులేట్ చేసి రెస్పెక్ట్ వాళ్ళ కంట్రోల్లో మిమ్మల్ని పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు 4 మంచి మాటలు చెప్తే మీరు వాళ్ళు మంచిగా నమ్ముతున్నారు అనుకుంటున్నారు. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వకుంటే నేను ఒకటే, ఏం లేదు, మంచిగా ఉంటే మంచిగా ఉంటా. నా ఓపిక పరీక్ష పెట్టి నాకు చెడు చేయాలనుకుంటే మాత్రం నేను చెడుగుంటా. ఎవరు ఎలా ఉంటారో నేను వాళ్ళకి తగ్గట్టు నాలో ఫైర్ కూడా ఉంటుంది. అది నా ఓపిక పోతే మాత్రం, నాకు చెడు చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చెడు జరిగేలోపు మీరు బయటకు వెళ్ళిపోతే సేమ్ క్వశ్చన్ మైండ్లో బయటకు వెళ్ళిపోతే, బయట ఆడియన్స్ ఉన్నారు కదా, నన్ను లోపల మంచి ఆదరణ ఉంది, ఖచ్చితంగా నాకు ఓటింగ్ చేస్తారు, నేను కొనసాగేలా చేస్తారు. మీకే కొనసాగేటట్టు ఎందుకు చేయలేదు? ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమి చిన్న చితిక వాళ్ళు అయితే అస్సలు రాదు. అందరూ చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు అగ్ని పరీక్షలోని అందరికి జనాలకి పరిచయం అవుతూ 10 ఎపిసోడ్లు వెళ్తున్నాయి. ఎవరు తక్కువ కాదు. మీకే వెయ్యాలంటే ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండాలి. టాస్క్లు అయితే బాగా ఆడతా, టాస్క్లలో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తా. అంటే నా ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లు మంచిగా ఆడతా. నా పెర్ఫార్మెన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే టాస్క్లో ఓడిపోతామో గెలుస్తామో అది తర్వాత విషయం. నా బెస్ట్ ఇస్తా, నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఆడతా కాబట్టి మీ 100% పెడతా. అది పెర్ఫార్మెన్స్ చూసి కూడా వాళ్ళు ఓటింగ్ గురించి ముంగటికి వస్తారు కదా, ముందుకు వస్తారు. ఓటింగ్ చేస్తే ప్రజల్ని మెప్పిస్తానన్న నమ్మకం మీకు ఉంది. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగ. క్యాపిటలిజం మీద మీ ఒపీనియన్ ఏంటి? క్యాపిటలిజం మీద ఒపీనియన్ అంటే మీరు ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటున్నారు. క్యాపిటలిజం అంటే తెలిసే ఉంటుంది. తెలిసే ఉంటది అండి. అలాగే మీరు ఎంపీ కింద పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్సీ కింద పోటీ చేసినారు, మీకు ఒక నాలెడ్జ్ చేయాలని కదా కోరిక. అంటే నాకు ఏమి వద్దు, ఈ 2 చెప్పండి. సోషలిజం కి క్యాపిటలిజం కి తేడా ఏంటి చెప్పండి. క్యాపిటలిజం కంటే సోషలిజం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఈక్వల్ జస్టిస్ ఫర్ అందరికీ సమన్యాయము, ఈక్వల్ జస్టిస్ అయినా ప్రతి సోషలిజంలో ప్రతి కామన్ మ్యాన్కి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే సోషలిజంలోనే సామాన్యునికి మేలు జరుగుతుందని నా అభిప్రాయం, నేను నమ్ముతా. క్యాపిటలిజం అంటే ఏంటి? క్యాపిటలిజం అంటే సంపన్న వర్గాలకే, అంటే కొంత మట్టుకే మేలు జరుగుతుంది, మరి అందరికీ కింది స్థాయి వాళ్ళకు సామాన్యులకు అయితే మేలు జరగదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేల్ అంటే ఇప్పుడు సపోజ్ ప్రతి ఫలాలు అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందే ఫలాలైనా మేల్ అంటే ఒక సామాన్యుడు కూడా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళడం మీరు దీని గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు నాకు కూడా చెప్పండి. ఫ్రీబీస్ అది బెస్ట్ అంటారా వరస్ట్ అంటారా? ఫ్రీబీస్ అయితే కొంచెం వాస్తవానికి నా ఒపీనియన్ చెప్తున్నా, వరస్ట్ అని నేను అనుకుంటున్నా. అయితే ఇంకో విషయం, ఫ్రీబీస్ అంటే నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నా. రేషన్ బియ్యం ఫ్రీబీస్ కింద నేను లెక్కలోకి కూడా తీసుకోను. అయితే ఇంకో విషయం ఏంటంటే దీన్ని కొంచెము ఏదైనా ప్రతిదానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ ఫ్రీబీస్ అనేది అసలు వరస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొందరు క్రిటికల్ కామెంట్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మరి పేదవాళ్ళకి ఎట్లా మేలు జరుగుతుంది, పేదవాళ్ళకు అందద్దా ఫలాలు అని ఈ విధంగా క్వశ్చన్ చేస్తారు. యాక్చువల్గా చేసేవాళ్ళు క్రిటికల్ కామెంట్స్ చేసేవాళ్ళు, ప్రతిదానికి కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ. ఇక్కడ ఏంటంటే ఫ్రీబీస్ అయితే నా ఒపీనియన్ ప్రకారం వరస్ట్. ఎందుకంటే ఫైనాన్షియల్ మొత్తం ఇన్ఫ్లేషన్ వస్తుంది,
ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. కాబట్టి ఫ్రీబీస్ ఉండకపోవడమే బెటర్. అవసరమైతే ఫ్రీబీస్ కంటే క్వాలిటీ హెల్త్, ఉచిత విద్య, వైద్యం నాణ్యమైన అంటే క్వాలిటీగా అందుతే అదే 10,000. మీ ఇంట్లో గురించి చెప్పలేదు, ఎంతమంది సిబ్లింగ్స్, ఏంటి కథ? నాన్నగారు వంటలు చేస్తారు, అమ్మగారు ఇంట్లోనే ఉంటుంది, 2 సిస్టర్స్, ఒక అక్క ఒక చెల్లె. వాళ్ళు మ్యారీడ్, దే గాట్ మ్యారీడ్, 2కి చేరు ఒక బాబు. ఇంకా మాది వచ్చేసి మిడిల్ క్లాస్ కూడా కాదు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్. నేను వర్క్ చేసేటప్పుడు నెలకు 15,000 అక్కడ శాలరీ పనిచేసేటప్పుడు కూడా 2 సిస్టర్స్ మ్యారేజ్ అయింది. ఇక అప్పులు ఉండే. ఇంకో నాన్నగారు అమ్మగారు కూడా కొంచెం ఇక వాళ్ళు ఏజ్డే, వృద్ధులు. కాబట్టి ఇక నేను ఆ అప్పులు తీర్చే విషయంలో కూడా నా శాలరీ అటే వెళ్ళిపోయేది. ఇల్లు అసంపూర్తిగా ఉంది, నిర్మాణం పూర్తవ్వలేదు. ఇంకా నేనే సక్సెస్ అయ్యి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నా. మీరు సక్సెస్ అయ్యి ఫేమ్ వచ్చిన తర్వాత మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సిద్దిపేట మోడల్గా మీకు గర్వంగా అనిపించింది ఏంటి? సక్సెస్ అయినప్పుడు చెప్తారు. అవును, ఇది సక్సెస్ అయినప్పుడు అంటే సరే, సక్సెస్ అంటే సిద్దిపేట మోడల్గా సక్సెస్కు మహేష్ బాబు చెప్తాడు కదా, కామాలే ఉంటాయని, పులి స్టాప్ ఉండే కాబట్టి ఇంకా సక్సెస్ లోడింగ్ అవుతా ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు అన్నట్టు నాకు ఎక్కడ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే రైట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ నేను చెప్తున్నది, హానెస్ట్లీ స్పీకింగ్. కొమ్మరి చెరువుకి వచ్చే సందర్శకులు అరే బాబు మేమైతే కొమ్మరి చెరువు చూడడానికి రావట్లేదు, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, బ్యూటిఫుల్ అట్రాక్షన్, సాయంత్రం లైటింగ్ అదిరిపోద్ది, మీరే మెయిన్ అట్రాక్షన్. అవును, అదే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు. నాకు అసలు నేను ఎంతో హ్యాపీగా ఉండేటోని, నా ఆనందం అనేది ఆకాశంలో నా మనసు ఇట్లా విహరించేది. ఆ ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టూరిజం అట్రాక్షన్, కేవలం మిమ్మల్ని కలవడానికి వచ్చినామన్న ఫీడ్బ్యాక్ నా కొద్దీ నాకు అసలు హార్ట్ టచింగ్. అది మీరే కదా సిద్దిపేట ఫేమస్ అవ్వాలి, అందరూ చాలా గౌరవించాలి అంటున్నారు, మీరు దాన్ని ఓవర్ షాడో చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏది ఎక్కువ, మీరెక్కువ ఊరెక్కువ? అంటే ఊరును ప్రమోట్ చేస్తున్నా కాబట్టి ఒకరు ఎక్కువ అని నేను చెప్పలేను, ఇక డిప్లొమాటిక్ ఆన్సర్ చేస్తాను నేను. ఊరు సిద్దిపేట మోడల్, అందుకే ఆయన పొలిటీషియన్ అయ్యాడు. మంచిగా మంచి ఓట్లు వస్తాయి అనుకున్నా కానీ అది నామినేషన్ ఫామ్ రిజెక్ట్ అయింది. ఓకే, అది ఎందుకు రిజెక్ట్ అయింది? రిజెక్ట్ అంటే ఏమైంది, ఒక లాయర్ అఫిడవిట్ కొట్టియాలి యాక్చువల్గా. తన అఫిడవిట్ నేను అనుకున్న, తనని నమ్మిన చివరి రోజు, లాస్ట్ ఇక నామినేషన్ ఫైలింగ్ చివరి లాస్ట్ డే అని నేను తనని నమ్మి వెళ్ళిన. ఇంకా అయితే ఎంపీ అప్పుడు కూడా నేను తన దగ్గరనే అప్డేట్ చేపిస్తే ఇంకా చిన్న 2 టిక్ మార్క్స్, అంటే అందులో అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. యాక్చువల్లీ నేను ఫిల్ చేసిన అయిపోయేది, నువ్వు దొంగవా, నీకు ఆస్తులు ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయండి. నీ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 2 చిన్న టిక్ మార్క్స్, ఇట్లా నేను దొంగను కాను అని ఇలాంటి 2 టిక్ మార్క్స్ నువ్వు పెట్టలేదని రిజెక్ట్ చేసారు. నేను చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే చాలా మంది నాతో ఏమన్నారంటే, నా ఓటు నీకే తమ్ముడు, అది గ్రాడ్యుయేట్స్ వేస్తారు కదా, చదువుకున్న అదే డిగ్రీ హోల్డర్స్ వేస్తారు అన్నట్టు. అది కాబట్టి మంచి ఓట్లు వచ్చేటి, చాలా మంది కూడా నీకేస్తా, నా తమ్ముడు నా ఓటు నీకే అని కూడా కామెంట్లు పెట్టారు. కాదన్నా, డిసప్పాయింట్. నువ్వు ఇంగ్లీష్ ఎంఏ చదివినావు, ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉండినావు, ఎంఏ ఇంగ్లీష్ చదివినా. అయితే ఇంకోటి ఏంటంటే స్కూళ్ళల్లో టీచింగ్ చేయలేదని మీకు డౌట్ ఉంటుంది. పీజీ అంటే ఇంగ్లీష్ టీచర్ కాబట్టి స్కూళ్ళల్లో టీచింగ్ కానీ వెళ్తే ఏమైందంటే, చాలా చోట్ల డెమో మంచిగా ఇచ్చిన, రిటర్న్ టెస్ట్ రాసిన, అన్ని బాగానే చేసినా కానీ నువ్వు మోడల్, మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వద్దంటారు, ఎందుకంటే పిల్లలు మోడల్ మా స్కూల్కి వచ్చాడు అని ఇంటికి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. మీ ఫేమ్ వల్ల మీకు జాబ్ రావడానికి ఇష్యూస్ అవుతున్నాయా? అంటే ఇప్పుడు మీ ఫేమే మిమ్మల్ని తినేస్తుందంటావా? తినేస్తుందంటే, ఇప్పుడు అమ్మగారు మామూలు అప్పుడప్పుడు అంటది, నేను నోట్లే మన్నబడ్డదిరా, ఉన్న అన్నం పోయిందిరా, కొమ్మరి చెరువు దగ్గర జాబ్ అయినా ఇప్పుడు స్కూళ్ళల్లో ఇస్తలేరు అంటది. కాకపోతే ఏంటంటే, ఇది మనం ఈ ఫేమ్ను యూట్యూబ్లో ఇట్లా మీడియా పర్సనాలిటీ లాగా వాడుకుంటే బెటరే. కాబట్టి ఏంటంటే, ఒక రకంగా ప్రతిదానికి దేనికైనా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్. మీరు జాబ్ మీద సిద్దిపేట మోడల్గా ఉండాలని డిసైడ్ అయ్యారు. సిద్దిపేట మోడల్ అదే ఉండి అందరికి రీచ్ అవ్వాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలి అని. అంత హ్యూజ్ స్టెప్, ఎంతమందో మీ మీద ఆశలు పెట్టుకొని ఉండుంటారు. ఫేమ్ అన్నది ఉంటుందో లేదో తెలీదు అని అందరూ రకరకాలుగా అనుకుంటారు. ఈ డిసిజన్ తీసుకోవడానికి మీకు ఏంటి కారణాలు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా జాబ్, ఇప్పుడు సపోజ్ మాదైతే మరి మిడిల్ క్లాస్ కూడా కాదు, మా ఇల్లు కూడా మీరు ఇంతకుముందు వీడియోలలో కూడా చూసారు. అయితే మా పేద పరిస్థితుల్లో యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే,
ఏదైనా తల్లిదండ్రులు కోరుకునేది అదే, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, లేదా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మమ్మల్ని మంచిగా చూసుకోవాలి, ఒక ఇంటి వాడు కావాలి, ఇది కామన్గా కోరుకుంటారు. అయితే జాబ్ తెచ్చుకుంటే వేరే తల్లిదండ్రుల ఆశయాలు కూడా ఇప్పటికీ అంటే అమ్మగారు ప్రేమ చూపిస్తుంది, నాన్నగారు అప్పుడప్పుడైతే అంటే ఇంకా సక్సెస్ అవ్వాలి, నువ్వు జాబ్ తెచ్చుకోవాలి అది అని కొంచెం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని కాదు కానీ తిట్లు కూడా తిడతాడు. అయితే ఎందుకంటే మీరు అన్నట్టు, కాకపోతే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే పని చేసిన రోజులు మంచిగానే చేసిన, ఇంట్లో చేదోడు వాదోడు ఉన్న అంత ఓకే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అంటే సిద్దిపేట మోడల్గా అందరికీ కూడా చేరువై ఎంటర్టైన్మెంట్, నేను ఎలాగో నాలో కామెడీ యాంగిల్ ఉంది, నేను కామెడీ మంచిగా చేయగలను కాబట్టి ఎంటర్టైన్మెంట్ అందరికీ చేరువయ్యేలా చేసి సిద్దిపేట మోడల్గా అందరికీ ఒక రోల్ మోడల్గా మంచి కంటెంట్తో కూడిన వీడియోస్ చేస్తున్నా. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి వచ్చి పేరెంట్స్ ఏమంటారంటే మా పిల్లల్ని వీడియోలు చూస్తారండి, మోడల్ అని డాన్స్ చేస్తారు, మీ వీడియోస్ బాగుంటాయండి అని చెప్పినప్పుడు కూడా నేను సిద్దిపేట మోడల్ చెప్తారు అది నీకు, వాళ్ళ పిల్లలు చెప్తారు అంటే ఫ్యామిలీగా ఉన్నారనుకో మా పిల్లల్ని వీడియోస్ ఇష్టపడతారని అని చెప్తారు. నిజం ఇది అంటే నాది సెల్ఫ్ డబ్బా అని కాదు, నాది సెల్ఫ్ డబ్బా అని కాదు. వీడియోస్ అన్నిటిలోని కల్కి లెవెల్ విఎఫ్ఎక్స్ చేస్తున్నారు, అసలు అది మీరే చేస్తున్నారా, మీకు టీం ఉందా ఏంటి అసలు? అంటే అవును, మీరు అన్న కలికి సినిమాని నీపు లేదంటే గొడవ అయిపోతాయి. కలికి సినిమా గాయస్, ఆమెకి మాకు అసలు ఏ సంబంధం లేదు, ఆమెకి మాకు అసలు ఏ సంబంధం లేదు, తెలుసు అంతే. కానీ ఆమె గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఈ గుర్రంలోని సిద్దిపేట మోడల్ గారు పడబోతారు. అసలు అది వీడియోలు ఎవరు చేస్తున్నారు, ఐడియా ఎవరిది ఏంటి అసలు? గుర్రాలని అలాంటి వాటిలో అలాంటి ఐడియాస్ ఆ గుర్రం ఫోటోల నుంచి నేను దూకి రన్నింగ్ చేస్తా. సేమ్ అగ్ని గారు ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఏంటంటే చాలా మంది కామెంట్లు ఏం పెడుతున్నారు అంటే బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ ఇది, కలికి రేంజ్ విఎఫ్ఎక్స్. యాక్చువల్గా ఈ సిద్దిపేట మోడల్ అనేవాడు ఆదిపురుష్ పనిచేస్తే ఆదిపురుష్ హిట్ అయ్యేది అని ఇట్లా చాలా కామెంట్స్ పెడుతున్నారు. మీరు నమ్ముతారా? ఐడియా అంతా మీదేనా? మీరు ఒప్పుకుంటారా ఆదిపురుష్ మీ వాళ్ళు మీరు ఉంటే హిట్ అవుతుందని? నేను ఉంటే హిట్ అవ్వడం కాదు కానీ విఎఫ్ఎక్స్ చేస్తే బాగుండేది అని ఇట్లా కామెంట్లు పెడుతున్నారు కొందరు. నేనుంటే హిట్ అవ్వదు, అది వద్దు, లైన్ నేను చెప్పాను, అది నేను జస్ట్ కామెడీ అయ్యాను, అందరిని ఎంటర్టైన్ చేస్తాను అంతే. అయితే ఏమైందంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇది ఒక అన్న, నేను మధ్యలో కొన్ని వీడియోస్ చాలా మటుకు రీచ్ అవ్వలే, మధ్యలో నా దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా లేవు కెమెరాలు కింద. అప్పుడు నేను ఒక అన్న దగ్గరికి అన్నను అప్రోచ్ అయ్యాను. అన్న పేరు సాయి ప్రసాద్ అన్న అని. అన్న హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్, హీఈస్ వెరీ గుడ్ అండ్ విఎఫ్ఎక్స్ బాగా చేయగలడు. ఇంకా నేను మళ్ళీ ఈ హార్స్తో రన్నింగ్ చేయడం కానీ, భూమిలో నుంచి వచ్చినట్టు కుండన్ నుంచి సిద్దిపేట మోడల్ గా వస్తారు, డైనోసార్ డైనోసార్ కుండను పగలగొడితే ఫైర్ రావడం, ఇలాంటివన్నీ చేశాడు. మంచి ఈ విఎఫ్ఎక్స్ తోని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ తోని మంచి కంబ్యాక్ ఇచ్చిన నేను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సే. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ అన్న ఇన్స్టాలో నీకు? ఇప్పుడు విఎఫ్ఎక్స్ అయితే వీడియోస్ బాగా ఫ్లోట్ అవుతున్నాయి. ఫాలోవర్స్ వచ్చేసి 82.4 అలా. కంబ్యాక్ అన్నారు కదా, అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నారా? బ్రేక్ అంటే ఇప్పుడు యాక్చువల్ నేను చెట్టు దగ్గర టికెట్ కౌంటర్ అన్నా కదా, అప్పుడు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టిరు. నువ్వు వచ్చే విజిటర్స్తో ఫోటో దిగకూడదు, వీడియోస్ తీయకూడదు, అలాంటివి ఏమైనా చేస్తే వీ విల్ టర్మినేట్ యూ జాబ్లో నుండి అని చెప్పారు. అప్పుడు ఏం చేయలే, వీడియోస్ చేయలే. ఇంకా చాలా మంది అసలు ఏం సిద్దిపేట మోడల్ నువ్వు వీడియోలు చేయట్లే అన్నారు. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్తో ఏ ఎడిటింగ్తో ప్రతి రీల్ ఒకటి 5.5 మిలియన్, మినిమం 1 మిలియన్ అట్లా మంచిగా ఫ్లోట్ అయినాయి. మంచి అంటే దీన్ని నేను కంబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వీడియోలు చూసి కూడా, ఎడిటింగ్ అదిరిపోయింది, నైస్ వీడియోస్ అని చెప్తారు. అన్న నాకు ఒకటి అర్థం కావట్లా, ఇప్పుడు మీ వల్ల అక్కడ టూరిజం పెరిగింది అంటున్నారు, మీ వల్ల అక్కడికి వచ్చే జనాలు పెరిగారు, ఫారినర్స్కి మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నా మిమ్మల్ని తీసేయడానికి కారణం అసలు ఏంటి, అసలు అయి ఉంటుంది అనుకుంటున్నారు? చేస్తున్నారు కదా అంతా, అంటే ప్రమోట్ అయింది, మంచిగా ప్రమోట్ అయింది, అది ఓకే, అది ఐ డూ అగ్రీ, అంటే ఎవ్రీ వన్ నోస్ దట్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సిబ్బందికి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి నా వల్ల ఇబ్బంది అయింది. ఇబ్బంది అంటే ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ క్లోజ్ టు మీ అండ్ దే వర్ టేకింగ్ పిక్చర్స్ విత్ మీ. అక్కడ గేట్ దగ్గర మొత్తం ఫ్లోటింగ్ ఆగిపోతుంది. అసలు నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, అసలు నువ్వు ఇక్కడ జాబ్లో లేకుంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోతారు విజిటర్స్ కూడా,
వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ బికాస్ ఆఫ్ యూ అని దే ఇప్పుడు టర్న్. కుటుంబ ఆదాయం ఎలాగా, కుటుంబం ఎలా నడుస్తుంది మీది మరి? కుటుంబ ఆదాయం అంటే మొన్నటిదాకా అంటే మొన్నటిదాకా కూడా నాకు ఒక స్కూటీ ఇచ్చిండు పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న అని, హెల్పింగ్ నేచర్తో స్కూటీ ఇచ్చింది. నాకు అంతకుముందు సైకిల్ ఉండే. పరేషన్ బాయ్స్ అంటే గుర్తొచ్చింది, బబ్బు, నా పేరు కూడా బబ్బునే, బయట ముద్దు పేరు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు 1 lakh. స్కూటీ ఇచ్చగానే దానిపైన ర్యాపిడో చేసిన మొన్న రీసెంట్గా కూడా. బిగ్ బాస్ ప్రయత్నం చేసినప్పుడు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ కూడా ర్యాపిడో చేసిన. ఇంకా సిద్దిపేటలో కూడా ర్యాపిడో ఉంది, ర్యాపిడోగా చేస్తున్నా. అందులో ఏంటంటే మార్జిన్ ఏమి ఉండదు, పెట్రోల్కి, ఇంట్లో డబ్బులు అడగకుండా కొంచెం పాకెట్ మనీ. ఓకే, సినిమాలో ఛాన్స్లు ఏమైనా వచ్చాయా? సినిమాలో ఛాన్సులు అంటే ప్రయత్నించిన. అంటే నా రిఫరెన్స్ ఒకటి నిఖిల్ సినిమాలో వాడారు. ఏంటంటే ఆ హీరోయిన్ ఎంట్రీ అప్పుడు సిద్దిపేట మోడల్ లాగా ఉన్నామని. ఆ టైంలో నేను అనుకున్న నాకు కూడా సిద్దిపేట మోడల్ రిఫరెన్స్ వాడుతుంది కదా, ఏదైనా మూవీస్లో అవకాశం వస్తుందేమో అని ప్రయత్నించిన. స్టూడియోలో చుట్టూ కూడా కొంచెం ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు తిరిగాను, ఇంకా రాలేదు. ఈ ముందు వస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు సిద్దిపేట మోడల్ అని మీరు చాలా మందికి రోల్ మోడల్, మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా ఇలా ఉండాలి, ఇది నా ఫైనల్ పొజిషన్ అని? రోల్ మోడల్ అంటే నాకు యాక్చువల్గా అంటే మా పేరెంట్స్ నాకు రోల్ మోడల్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి నన్ను చిన్నప్పటి ఆ రోజులల్లో ఇంగ్లీష్ మీడియం చదివించడం అంటే చాలా కష్టం. వాళ్ళు కాయ కష్టం చేసి ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొని నన్ను మంచి ప్రయోజకులను అయితే అని ఇంగ్లీష్ మీడియం చదివించారు. కాబట్టి మా పేరెంట్స్, అమ్మా నాన్నగారు రోల్ మోడల్. కోర్స్ మీరు మీ పేరెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్, మేము ఓకే, మేము దానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే కానీ మీరు చేసే వృత్తిలో ఫేమ్ తోని ఇంకెవరిదైనా ఇలా చెయ్యాలి నేను కూడా అన్నట్టు. మహేష్ బాబు సార్ నాకు రోల్ మోడల్. ఏంటంటే నేను అవును సేమ్ ఇది పోకిరి స్పూఫ్ చేసిన. ఇలా చెప్పి సిద్దిపేటకు మహేష్ బాబు గారు ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా అంటే నేను దాన్ని స్పూఫ్ చేసిన. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదనే, కొమర్షియల్ చూసామా లేదా అని ఇలా స్పూఫ్ చేసి జలుబైందా విక్స్ తీసుకుంటావా అని గోపిచంద్ అక్కడ మేము వాడి అది అన్ని ఒకటే టేక్లో అది అదిరిపోయింది. మహేష్ బాబు సార్ నాకు రోల్ మోడల్. ఎందుకంటే తండ్రి అంటే కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు అనేంత పేరు తెచ్చుకుంది తను. కాబట్టి నేను అతను రోల్ మోడల్. నేను వీడియోస్ చేయడంలో మహేష్ బాబుని కలిసే ఛాన్స్ వస్తే ఏం చేస్తావు అన్న? ఎగిరి గంతేస్తా అండ్ ఫుల్ హ్యాపీగా వెళ్ళి సార్ని కలుస్తా. ఇప్పుడు మీరు క్రింజ్ అది ఇది అని అందరూ అంటున్నారు కదా, అవును. మీకు ఒక సీరియస్ రోల్ నిజంగా అప్రోచ్ అయ్యి ఇస్తే మీరు ఆ సీరియస్ రోల్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే సిద్దిపేట మోడల్ అని చెప్పి సినిమాలో వేస్తే అది ప్రిఫర్ చేస్తారా? సిద్దిపేట మోడల్ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఒకటే డైలాగ్ వాగుతూనే ఉండొచ్చు అంతేనా? సిద్దిపేటలో అంటారు బాబు ఒకటే డైలాగ్ వాగుతుండడం అనే కాకుండా అందరినీ సిద్దిపేట మోడల్ అందరికి కనెక్ట్ అయినా కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ అందరు కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నా. కాబట్టి అంటే వేరే కదా, వేరే అంటే చేయరా? ఇప్పుడు మీకు యాక్టింగ్ రోలే ఇచ్చి మీరు సిద్దిపేట మోడల్ గారు కాదు అయినా అలానే అందరు చేస్తూ ఉంటారు కదా సినిమాల్లో, వాళ్ళ క్యారెక్టర్ వారి పేరు చెప్పుకొని చెయ్యరు కదా సినిమాలు అన్నిటిలోని. మీకు సినిమాల్లో వెళ్ళాలని అసలు ఉందా? ఉంది అవకాశాలు వస్తే సినిమాలో కూడా. ఇప్పుడు ఆ కెమెరా చూసి ఒక సీరియస్ మీరే విలను ఒక డైలాగ్ మీరే అనుకొని సిద్దిపేట మోడల్ అని మాకు తెలియకుండా చేయాలి. ఒక చిన్నది డైలాగ్ మీకు నచ్చింది, సిద్దిపేట మోడల్ అని వాడకుండా చెయ్యండి. ఏంది బసిరెడ్డి ఎట్లుండవు ఇట్లాంటివి చెయ్యాలా? అంటే మహేష్ బాబు సార్ డైలాగ్ చెప్తా, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తా. వా అన్నా కెమెరాను కొట్టేస్తే కాదు, ఎవడన్నా నీకు ఇన్నాళ్ళు అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఉన్నది ఎవరి? ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ కి మీరు ఇవ్వకపోతే అసలు స్క్రిప్ట్ రైటింగ్ కూడా రెడీగా ఉన్నారండి ఈయన. ఎందుకు ఛాన్స్ వదులుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇవ్వండి అవకాశం. రావట్లేదు, ఈయన పక్కన పెట్టండి, ముందు నాకు రావట్లేదు. అవును చిన్న పిల్లాడు అమ్మా, చిన్న పిల్లాడు అవకాశాలు చిన్న పిల్లడు అన్నమాట తీకు మళ్ళీ. యూ గాట్ ఇట్ టు బి ద విన్నర్ అని నాకు అనిపిస్తుంది. నాట్ రైట్ నాట్ కొద్దిగా రఫ్ అరౌండ్ ది ఎడ్జెస్ ఉన్నావు. ఐఎమ్ హట్టింగ్. ప్రశాంత్ గారా పేరు ఏంటి? ప్రసాద్ గారా? ఎడిటింగ్ సాయి ప్రసాద్ అన్న. సాయి ప్రసాద్ గారు. ఇప్పుడు మాకు సీలింగ్ లో నుంచి మిమ్మల్ని రమ్మంటే వేస్తారా? వేస్తారు. ఇదిగో ఇలా బీట్లు రావాలి అలా బయట
పశుపతి అఘోరాధిపతి అన్నట్టు రావాలి. వేస్తారు. నువ్వు నన్ను ఏం చేయలేరు రాని రావాలి. అవ్వని పెడదాం అరుంధతిగా, అగ్ని సెట్ అవుతుంది. పశుపతిగా అన్న. నువ్వు నన్ను ఏం చేయలేవురా. అవును, అగ్ని గారికి బాగా సెట్ అవుతుంది. నువ్వు నన్ను ఏం చేయలేవురా సిద్దిపేట మోడల్ అంటే. నీకేంటన్నా అగోర కూడా మీ చేతుల్లో ఓడిపోతారు. అగౌరవం నేను ఓడించాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం మ్యాజిక్ ఉంటుంది. మీ దగ్గర లేదా మ్యాజిక్? ఏంది అసలు? అవును, మ్యాజిక్ ఉండడం వల్లే కదా అమ్మాయిని కూడా పడేసి దాకొని. ఏదో మ్యాజిక్ ఉంది గైస్. చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేయట్లేదు. ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి అగ్ని గారిని పడేసిన కింద. మీకు ఇప్పుడు ఈ మేకప్ నచ్చిందా? మేకప్ నచ్చింది. ట్రాన్సిషన్ గోల్ అగ్ని గైస్. మేకప్ నచ్చింది, ట్రాన్సిషన్ చేసిన అగ్ని గారు నచ్చారు. అది అమ్మో అలలే అలలే అలానే అన్న పాట పాడండి. పాట. నువ్వంటే నాకిష్టం, టిన్ 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 టిన్. నీ నవ్వంటే నాకిష్టం, ఏదలో అగ్ని ఉన్నది. నువ్వు పట్టు ఎంత కాకా పట్టినా ఉపయోగమే లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు సిద్దిపేటకి తీసుకెళ్తున్నా తనది. అలలే 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 అలలే. అన్న నీ బాల్యం గురించి చెప్పు. నీ బాల్యంలో అసలు బాల్యం అంతా ఎందుకు చెప్తున్నారా బాబు? అవును, నేను ఆయన బాల్యం అంతా కాదు, ఆయన చరిత్ర అంతా ఇప్పి చెడ్డి మీద కూర్చోబెట్టడం అని ఆశయం. చెడ్డి మీద కూర్చోవాలంటే ఇది గోవా బీచ్ కాదు. నా స్కూలింగ్ లో కూడా నేను ఐఎమ్ గుడ్ ఎట్ డాన్సింగ్ అండ్ అంటే సింగింగ్ సాంగ్స్. ఇట్లా నేను మంచిగా ఐఎమ్ వెరీ గుడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్న యాక్టివ్గా ఉండేవాడిని నా బాల్యం నుండి, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. స్కూలింగ్లో కూడా అప్పుడు ఏంటంటే 2-3 సాంగ్స్ డాన్స్ చేసిన. ఎన్టీఆర్ గారిది చీమ 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 కొట్టేటట్టున్నావు, జాగ్రత్త, మొహాలు పక్క పక్కనే ఉన్నాయి. అదొకటి. ఇంక మేము చీమలో చచ్చిపోతాం అప్పుడే. అంటే నా డాన్స్ అంత ప్రొఫెషనల్ డాన్సర్ గా కాదు. మీకోసం చచ్చిపోవడం కూడా రెడీ అంటుంది చూడండి. థ్యాంక్ యూ అగ్ని గారు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ అగ్ని సిద్దిపేట మోడల్ అందరినీ చూసి మెల్ట్ అయిపోయింది. అగ్ని కాస్త ఆవిరైపోయింది. కానీ అగ్ని సిద్దిపేటకి తీసుకెళ్తున్నా. ఆవిరి పెట్టుకున్నా మేము మొహం మారుతుంది. ఇంకెందుకండి ఆవిరితోని అగ్నితోని. అగ్ని గారిని సిద్దిపేటకి తీసుకెళ్తున్నా. ఇప్పుడే మా అమ్మగారికి కాల్ చేసి, అమ్మ నీకు కోడలి పిల్ల దొరికింది, సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కోడలు అని అడుగుతారు. అగ్ని గారు దొరికారు. అగ్ని అగ్ని గారు కానీ రియల్ గా మీ లవ్ లైఫ్ లో ఏం జరుగుతుంది అసలు? ఏం స్టోరీ అసలు మీకు ఏం కావాలి? లవ్ లైఫ్ అంటే నాకు స్కూలింగ్ అప్పుడు అంటే సౌందర్య గారు, హీరోయిన్ సౌందర్య గారు క్రష్ ఉండే. తను ఇప్పుడు మన మధ్యలో లేదు ఆమె. ఇంకా నాకు తర్వాత వచ్చేసి నేను అంటే నా అందానికి ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో అని చూసిన, ఎవరు చేయట్లే. చాలా ఇంటర్వ్యూలలో కూడా కామెంట్లో పెట్టండి, నాకు ప్రపోజ్ చేయండి అని నేను రిక్వెస్ట్ కూడా చేసిన, అప్పీల్ చేసిన, ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆ తంటాలు వాడడం ఎందుకని డైరెక్ట్ అగ్ని గారికి ప్రపోజ్ చేసిన, రండి కాదు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు 3 నెలలు. ఎందుకు ఇందాక ఫోన్ లో సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో 3 నెలల్లో పెళ్లి 4 నెలల్లో పెళ్లి అని చెప్పావు. అంటే సంబంధాలు అమ్మగారు వాళ్ళు చూస్తే కొంతమంది ఉన్నారంట. అంటే మామూలుగా మ్యాచెస్ గురించి వాళ్ళు అడిగారంట. అడిగితే మాకు అబ్బాయి మంత్లీ 2 lakhs శాలరీ ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి అని వాళ్ళ పారామీటర్స్ కొన్ని వాళ్ళవి ఉంటాయి కదా, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు అట్లా చెప్పారంట. 3 నెలల్లో పెళ్లి అనేది లేదు, అది అబద్ధమే. కానీ ఇప్పుడు అగ్నితో నేను మింగిల్ అవుతున్నా, రెడీ ఉన్నా కాబట్టి అగ్ని ఎందుకు రిఫ్యూజ్ అవుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. సరే ఓకే. ఇప్పుడు వరకు మీకు ఎవరైనా నిజంగా నచ్చి ఆ అమ్మాయి మీకు కెరియర్ ఇది వద్దు, ఏదో చక్కగా జాబ్ చేసుకో అని అడిగింది, ఓకే, ఏం చేస్తారు? కొన్ని మ్యాచెస్ లో ఇదే జరిగిందట. ఏమైందంటే
తను వీడియోలు చేసేవాళ్ళు అంటే మేము క్రిస్టియన్స్, అంటే మామూలుగా ఆర్థోడాక్స్గా ఎట్లుంటారంటే కొందరు రిలీజియస్ ఆర్థోడాక్స్ ఉంటారు కదా, వాళ్ళే మొత్తం కమిట్ అయ్యి ఉంటారు కదా, అట్లా అంటే ఆర్థోడాక్స్ ఫాలో అవుతుంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు అన్నారంటే అతను సిద్దిపేట మోడల్ వీడియోలు చేసేవాడా, ఇంకా డ్యాన్స్ చేస్తాడు, అతను మాకెందుకు అని అన్నారంట. మీరు అన్నట్టు బహుశా ఈ వీడియోలో ఆపి మీరు చెప్పిన ఆ విధంగా కమిట్ అయి ఉంటే, స్టిక్ ఆన్ అయి ఉంటే బహుశా అట్లా కొన్ని మ్యాచెస్ కొంత డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా కొందరికి, అలా ఉంటే కొందరు ఇష్టపడే వాళ్ళు. క్రిస్టియన్స్ మీ మీ అసలు ఇందా పేరు చెప్పారు కదా, మీ అసలు పేరు వెంకటేష్. ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సేనా? ఆ క్రిస్టియన్సే. అయితే ఏమైందంటే కొందరు మ్యాచెస్ అన్నారు, వాళ్ళు చెప్పారంట వాళ్ళ ఒపీనియన్, ఆ డాన్సులు చేసేవాడు, ఆ వీడియోలు చేసేవాడు వద్దు, మేము ఆర్థోడాక్స్, చాలా రిలీజియస్ రిస్ట్రిక్షన్స్ మేము ఫాలో అవుతుంటాం అని. నేను అడిగిన క్వశ్చన్ కి జవాబు చెప్పండి. ఆ అమ్మాయి మీకు ఆల్రెడీ ఇష్టం అండి, తనే చెప్పిందండి ఇది నాకు అవ్వదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదని. ఓకే, అప్పుడు మీరు మీ ఫేమ్ ని వదిలేస్తారా, అమ్మాయిని వదిలేస్తారా? ఫేమ్ ని వదిలేయను, ఎందుకంటే అమ్మాయిని వదిలేస్తా కానీ ఫేమ్ ని ఎందుకు వదిలేయా అంటే ఇది ఈ ఫేమ్ ని క్యారీ ఫార్వర్డ్ చేసి చాలా మందిని ఎంటర్టైన్ చేయాలి. బాగుపడే లక్షణాలు ఎవరికి ఉండవండి, చూస్తుంటే అర్థం అవుతుంది, బాగుపడాలని ఎవరికి ఇప్పుడు ఉండదు. సిద్దిపేట్ మోడల్ అని ఒక లెగసీ నడపాలని చూస్తున్నారా? మీ పిల్లలు కూడా సిద్దిపేట్ అని వస్తారా? అంటే పిల్లలు కూడా ఏంటంటే సిద్దిపేట మోడల్ గా నెక్స్ట్ వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలి, మంచి ఫన్నీ వీడియో చేయాలి. సిద్దిపేట ఒక మెగా ఫ్యామిలీ లాగా సిద్దిపేట్ ఫ్యామిలీ, ఎందుకంటే అందరిని ఎంటర్టైన్ చేసే విషయంలో సిద్దిపేట ఫ్యామిలీ ముందుండాలి. అవునా? ఇందాక షేక్ హ్యాండ్ ఇస్తే చూసిన, ఇదేంటి అసలు అంటే ఏమొచ్చింది? స్కిన్ కొంచెం నిమిషం అక్కడికి ఏం కాదు కానీ అంటే నాకు సబ్బు పడదు యాక్చువల్గా. అమ్మగారి ఊరికి వెళ్ళారు, టైప్ లో వచ్చింది. అవునవును, అంటే సబ్బు పడది నాకు, డిటర్జెంట్ కేక్, అది అమ్మగారి ఊరికి వెళ్ళారు. గత 2-3 days నేనే వాష్ చేస్తున్నా. మన నేటివ్ విలేజ్కి వెళ్ళారు సిద్దిపేట నుండి. స్పాన్సర్ లేదు కానీ ఇంకోండి లోషన్ రాసుకోండి. గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వా? ఇప్పుడే చాలా చేస్తున్నారు, చిన్నప్పుడే ఎన్ని చేసి ఉంటారు? చిన్నప్పుడు అంటే నేను స్కూలింగ్ లో ఏం చేశాడు అసలు, ఏం చేశాడు? భూమిలో నుంచి దుక్కుతున్నారండి, గాలి నుంచి కాదు, ఇప్పుడు భూమిలో నుంచి దుక్కుతారు, రేస్ గుర్రంలో దుక్కుతారు. అవునవును, భూమిలో నుంచి పగలగొట్టుకొని ఇట్లా సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చినావు, అండర్ గ్రౌండ్ నుంచి వచ్చినావు అని కామెంట్లు పెడతారు. ఇట్లా విఎఫ్ఎక్స్ ద్వారా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ తోనే అదిరిపోతున్నాయి. చిన్నప్పుడు అయితే గోడలు దుక్కడం అని కాకుండా అప్పుడు ఏంటంటే ఇంకా నేను డిసిప్లైన్డ్, టూ స్మార్ట్, నేను ఓవర్ స్మార్ట్, అతి వినయం అంటారు చూడండి, అట్లా సార్ల ముంగట కూడా అతి వినయం ఉండేవాడిని, ఓవర్ స్మార్ట్గా ఉండేవాడిని. అంటే డిసిప్లైన్గా ఉండేవాడిని కాబట్టి ఇట్లా ఏం అంత అల్లరి చేయడం ఇదంతా ఏమి ఉండకపోయేది. కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా కానీ యాక్టింగ్, అది డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడం లేదా ఇలాంటివి చేసేవాడిని. మీరు జనరల్గా మాట వినే రకమా, మాట వినకుండా మీకు నచ్చించేసే రకమా? నేను ఏంటంటే అంటే మాట వినే రకం అంటే కొన్ని సందర్భాల్లో అమ్మగారు చెప్పిన మాట వింటా. అయితే ఒక విషయం ఏం జరిగిందంటే నా విషయంలో, మోడల్ అసలు నేను మోడల్ వీడియో ప్రతి వీడియోనైనా అమ్మ ఇది బాగుందా అని పోస్ట్ చేస్తాను అన్నట్టు. అయితే అంతకుముందు ఏమైందంటే నేను మోడల్ అవుతున్నా అన్న విషయం అమ్మగారికి చెప్పలే. ఎప్పుడైతే మోడల్ అయ్యాక ఆ సస్పెన్స్ లాగా అందరు మా అమ్మగారి దగ్గరికి వచ్చి మోడల్ అంటే నువ్వు అనుకున్నట్టు ర్యాంప్ వాక్ మోడల్, పోస్టర్ల మీద ఉండే మోడల్ కాదు, సిద్దిపేట మోడల్. సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ ఉంటుంది, స్టైల్ యూనిక్ మోడల్, కొత్త మోడల్. అయితే అమ్మగారితో చాలా మంది అన్నారట, మీ కొడుకు చాలా డబ్బులు వస్తున్నాయి, ఆ మోడల్ అయ్యిండు అంటే. అసలు మా అమ్మగారు అవక్కయ్య ఒకటేసారి మోడల్ అవ్వడం ఏంది, అసలు డబ్బులు ఏం రావట్లేదు అంటే. వాళ్ళు అనుకున్నారు అంటే నేను యూట్యూబ్లో చేస్తే యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది కదా, అట్లా అలాంటి ఫీడ్బ్యాక్ చెప్తే అలాంటి ఫీడ్ అమ్మగారి ఫీడ్లోకి పాయింట్కి రండి. మీరు ఎవరైనా మాట అంటే కొన్ని సందర్భాలు మాట చెప్తా అంటే అమ్మగారు మాట వింటా, ఇంకా మాట చెప్తే వినే రకం కాదు. మోడల్ వీడియోలు ఆపు అని నాన్నగారు అన్నాడు. వీడియోస్ కొన్ని సందర్భాల్లో వినే రకం, కొన్ని సందర్భాల్లో వినే రకం. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్లో ఉన్నారా లేకపోతే మీరు ఇంతేనా? క్యారెక్టర్లో ఉండడం కాదు, నేను నాలాగానే ఉంటా. అంటే సిద్దిపేట మోడల్ అనేది అది నేను ఎప్పుడైతే ప్రాచుర్యం పొందినో సిద్దిపేట మోడల్గా అందరినీ అలరిస్తున్నా, ఎంటర్టైన్ చేస్తున్నా. నా క్యారెక్టర్ అనేది నేను నాలాగానే ఉంటా, అందరిని ఎంటర్టైన్ చేస్తా. ఒక్క దాంట్లోనే స్టిక్ ఆన్ అయ్యి ఉండి, ఇప్పుడు సపోజ్ ఒక డైలాగ్ కొట్టి లేదా ఒకటి ఏదైనా ఫన్నీగా చేస్తే అది అప్పటి రీల్ చేసే వీడియో చేసేంత మట్టుకే, తర్వాత నేను న్యాచురల్గా నేను నాలాగానే ఉంటా.
అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పావు, ఆకేష్ పాక్ అని చెప్పావా, పాకేష్ ఆక్ అని చెప్పావా? నాకు అర్థం కాలే. ఇప్పుడు నువ్వు రియల్ అని చెప్పావా? అది కాదనేసి అన్నారు, అవును అంటున్నారు. ఇప్పుడు అది రియల్ క్యారెక్టర్ అంటున్నావా, ఫేక్ ఊరికే అందులో ఊరికే అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అంటున్నావా? నువ్వు నాకు అర్థం రియల్ క్యారెక్టర్ వెంకటేష్ సిద్దిపేట మోడల్ ఒకరా కాదా? వెంకటేష్ సిద్దిపేట మోడల్గా వీడియోలు చేయడం ఒకరే వెంకటేష్. కాకపోతే నేను వెంకటేష్ బయట కూడా సిద్దిపేట మోడల్ లా ఉంటాడా లేదా ఇంకో వీడియోలో వెంకటేష్ మాత్రమే మాకు తెలియని వాళ్ళు ఉన్నారా? సిద్దిపేట model. సిద్దిపేట మోడల్ లాగానే ఉంటా. సిద్దిపేట మోడల్ ఈజ్ అల్టిమేట్. మీకు డైలీ వీడియోస్ కొత్తవి రకరకాలవి చేస్తున్నారు కదా, అసలు ఆ మోటివేషన్ ఏంటి? అసలు వీడియోస్ తప్పకుండా ఎందుకు చేస్తున్నారు? అసలు ఐడియాలు ఎలా గోల్ ఏంటది అసలు? అసలు ఆ కొత్త ఇవన్నీ ఐడియాలు videos ఎలా చేయడం వస్తున్నాయి? yeah. గోల్ ఏంటో చెప్పండి. అంటే కొత్త ఐడియాలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సిద్దిపేట వాళ్ళు అంటారు బాబా అనే డైలాగ్తో ట్రెండ్ సెట్ చేసిన, అది ఎవ్రీ వన్ నోస్. అయితే నాకేమనిపిస్తుంది అంటే రొటీన్ భిన్నంగా అందరు చేసే వీడియోలా కాకుండా నా మామూలుగా నైట్ నేను ఇంట్లో పడుకున్నప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడైనా నాకు ఎప్పుడు మైండ్లో కొన్ని క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి. ఏమనిపిస్తుంది అంటే డిఫరెంట్ కొన్ని కంటెంట్ చేసి డిఫరెంట్గా అందరికి రీచ్ అయ్యి చేద్దాం అని కంటెంట్ క్రియేషన్ నేనే మైండ్లో నేను చేసుకుంటా. డిఫరెంట్ కంటెంట్తోని డిఫరెంట్గా అందరు ఆదరించే విధంగా ముందుకెళ్ళాలి అని నేనే క్రియేట్ చేస్తా, నేనే ముందుకెళ్తా. మీరు చాలా ఏంటి తెలివితేటలు ఎక్కువ అంటున్నారు, మోటివేషన్ వీడియోస్ చేయాలని అనిపించలేదు ఎప్పుడున్ను? రీసెంట్గా ఒకటి మోటివేషన్ చేసిన అగ్ని గారు. ఎలా అంటే అంటే లవ్ బ్రేకప్ అనేది పైనుంచి చనిపోయి తిరిగి వచ్చినట్టు పైనుంచి దూకుతాయి ఇట్లా గాల్లో నుంచి దూకి బ్రేకప్ కాగానే చనిపోవద్దు, సింగిల్గానైనా బ్రతకాలి, చనిపోవద్దు వెంటనే క్షణిక. స్క్రిప్ట్ మీదేనా? ఆ స్క్రిప్ట్ నాదే. నైస్. అగ్ని ఒకవేళ నువ్వు చెప్తే ఎలా చెప్తావు మావా ఎవరికైనా మోటివేషన్ ఇవ్వాలంటే? ఇఫ్ యు డన్ విత్ యువర్ ఎక్స్ మూవింగ్ టు ద నెక్స్ట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ గ్లోబల్ యాడ్స్. నన్ను మర్చిపోకండి గైస్, జెనిత్ ది రైజర్. నేను మీ సిద్దిపేట మోడల్. ది రైజర్.